హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్వార్థ కిచెన్ 1580 అండి. ఈరోజు వచ్చేసి మన కర్రీ కాళ్ళ కూర అండి. కాళ్ళు చూడండి ఎట్లున్నాయి, ఇట్లా ఉండాలండి. కాళ్ళు అయితే మనకు కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ముదిరిన కాళ్ళు అండి, మంచిగా ఇంత లావు ఉన్నాయి చూడండి. అయ్యో, ఇవి అర్ధగంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టిన తర్వాత 4-5 సార్లు శుభ్రంగా కడిగితే ఇట్లా తెల్లగా అయినాయి కాళ్ళు చూడండి. ఎట్లా తెల్లగా ఉన్నాయి, శుభ్రంగా నీట్గా ఇట్లా కడుక్కోవాలండి. కాళ్ళు ఇవి ఇట్లా కడుక్కోవాలి శుభ్రంగా. ఇప్పుడు వర్షాకాలము, చలికాలము ఈ కాళ్ళు తినడం చాలా మంచిదండి, మన హెల్త్కి చాలా మంచిది. కాబట్టి వర్షాకాలం, చలికాలం కంపల్సరీ తినాలండి. మీరు కూడా తీసుకొచ్చుకోండి, ఇట్లా వంట చేసుకొని తినండి. మనం వంట స్టార్ట్ చేద్దామండి. గిన్నె తీసి పక్కకు పెట్టిస్తాను. కుక్కర్ పెట్టేస్తున్నాను. కుక్కర్ పెట్టేసి ముదురు పాయ కదండి మనం తీసుకున్నది, కాబట్టి ఒక 10 విజిల్లు, కనీసం 10-15 విజిల్లు రానివ్వాలి. నేను ఆయిల్ వేసుకుంటే ఇప్పుడు చూపిస్తానండి. ఆయిల్ వేసుకుంటూ చూపిస్తాను. ఆయిల్ పోసుకుందామండి మనం ఇప్పుడు. ఇది 80 గ్రాములు ఉన్నదండి పాయ, మొత్తము వెయిట్. మనకి ఇంత ఆయిల్ అయితే అవసరం ఉంటుంది. పాయలోంచి కూడా కొంచెం నూనె వస్తుంది కాబట్టి చాలండి, సరిపోతుంది ఇది. మనం హోల్ గరం మసాలా వేద్దామండి. ఇదిగోండి, నల్ల ఇలాచీ 1, 2 తెల్ల ఇలాచీలు, సాజీరా, మళ్ళీ ఇంకా ఏంటంటే ఇది బగారాకు, కొంచెము చెక్క, ఇది జాపత్రి, అనాసపు, ఇది ఏమంటారు, ఇది ఫ్లవర్ అండి, ఇది అదొక ముక్క, అంతే. ఇవి వేసేద్దాం హోల్ గరం మసాలా. ఇవ్వండి వేసేస్తున్నాను. అవి చిట్పట్ అంటున్నాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేద్దామండి. మీడియం సైజ్ ఒక ఉల్లిగడ్డ, అంతే. ఇందులో జాజికాయ పొడి వేద్దామండి. ఇదిగోండి, ఒక్క జాజికాయ దంచుకొని వేసుకోవాలి, బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, మళ్ళీ చాలా బాగుంటుందండి. కర్రీ కూడా మంచి టేస్ట్గా అవుతుంది, చాలా బాగుంటుంది. వేసేసి ఇట్లా కలుపుకుందాము. జాజికాయ కూడా నూనెలో వేగాలి కాబట్టి మంచిగా కలుపుకుందాము. కొంచెం ఉల్లిగడ్డలు ఎర్రగానిద్దాం, ఇంకో కొంచెము. జాజికాయ నూనెలో మంచిగా వేగాల. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఉల్లిగడ్డ, ఇది ఫ్రెష్గా దంచుకున్నది, ఇది కలుపుతాము. మంచి స్మెల్ వస్తున్నదండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ ఎప్పుడైనా కానీ నీసు కూరలలో, మటన్ కానీ, చికెన్ కానీ, ఇట్లా పాయ కానీ, దేంట్లో కానీ అండి ఫ్రెష్గా దంచుకొని అప్పుడప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇదిగోండి, పసుపు, కారం, ఉప్పు నేనైతే ఇంత వేస్తున్నాండి. అన్ని స్పూన్ వేస్తున్నా. హాఫ్ స్పూను కొంచెం పసుపు కొంచెం వేస్తున్నాను. ఇవన్నీ దీంట్లో కలుపుకుందామండి. ఈ స్టేజ్లో మనం పాయ వేద్దామండి. ముక్కలు, కాళ్ళ ముక్కలు అనొచ్చు, పాయ అనొచ్చు, బాగుంటుందండి. వర్షం పడుతుంది, మాకైతే ఫుల్ వర్షం ఉంది ఇక్కడ. మీకు ఎట్లా ఉందో ఇప్పుడు కలుపుకుందామండి. ఇది ఇట్లా కలుపుకుందామండి నీట్గా. ఇది జారిపోతుందండి. ఒక చేతితోటి వీడియో తీస్తున్నాను, అందుకోసమని ఒక చేతితోటి కలుపుతున్నాను కాబట్టి కొంచెం కుక్కర్ అనేది స్లిప్ అవుతుంది. కొంచెం నూనెలో ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇది అప్పటిదాకా కొంచెం జస్ట్ ఇట్లా క్రాస్గా మనం మూత పెట్టేసి పెడదాం. మనం వేసిన అన్ని మసాలాలు పడతాయి మంచిగా ముక్కకు. చూడండి, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మసాలాల పొడి, ధనియాల పొడి ఇద్దామండి. 1 స్పూన్ ధనియాల పొడి,
జీలకర్ర పొడి కొంచెం అండి, చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ ఇవి కలుపుకుందామండి. నాకు ఒక చేతితో కలిపొస్తలేదు, ఎండగా కలపాలి మీకోసం, తప్పదు. మీకు చూపించాలంటే నేను కష్టపడాలి. ఈ స్టేజ్లోనే టమాటా కూడా వేసేద్దామండి. టమాటాలు చిన్నవి 3 టమాటాలు అండి, అంతకంటే ఎక్కువ వద్దు, మనకు చాలు సరిపోతాయి. టమాటాలు కూడా మంచిగా మగ్గుతాయి. కలిపినాక చూపిస్తాను చూడండి. టమాటా వేసి కలిపినాను. దీంట్లో కొంచెం కొత్తిమీర వేద్దామండి ఇప్పుడు, తర్వాత దించుకుంటప్పుడు కొంచెం వేద్దాము. ఊరికి ఇట్లా మూత పెట్టేస్తాండి, కలపనక్కర్లేదు. ఇట్లా అంటే సరిపోతుంది, అదే మగ్గిపోతుంది. కాబట్టి కొంచెం సేపు ఈ మసాలాలు వేసినవన్నీ మంచిగా ముక్క పట్టేట్టు నూనెలో ఉడకనిద్దామండి. నేను హాట్ వాటర్ పోసుకుందామండి. ఒక లీటర్ పోస్తానండి నీళ్ళు. మనకి గ్రేవీ కావాలి, ముఖ్యంగా మనకు కాళ్ళ షోర్వా అంటే గ్రేవీ కంపల్సరీ కావాలండి. అన్నీ పోస్తున్నాను నీళ్ళు, ఇంకా కొన్ని పోస్తాను. ఇది హాట్ వాటర్ అండి పోసింది, చాలండి ముక్క మునిగేంత వరకు. ఇవి దాదాపు అంటే ఒక 10 విజిల్ల వరకు అండి, 10 విజిల్ల వరకు ఉంచుదాము. చూడండి ఎంతలా ఉందో ముక్క, లా ఉన్నాయి కాళ్ళు బాగా. కాబట్టి 10 విజిల్లు మనకు ఆరామ్సే 10 విజిల్లు పడతాయి కంపల్సరీ. ఇంకా కొన్ని పోస్తాండి వాటరు, కొన్ని పోస్తాను, మనకు గ్రేవీ కావాలి కాబట్టి చాలు. ఇక 10 విజిల్లు 12 విజిల్లు అయితే కంపల్సరీ పెడతానండి. తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు మూత పెట్టేస్తాను, ఇక ప్యాక్ చేసేస్తాను. చేసి తర్వాత చూద్దామండి మన కర్రీ ఎక్కడి దాకా వచ్చిందో. నేను మిరియాల పొడి వేయడం మర్చిపోయానండి స్టార్టింగ్లో. తప్పుని ఇప్పుడు సర్చ్ చేసుకోవాలంటే ఇదే టైం అండి. మిరియాలు వేస్తున్నాను, స్టార్టింగ్లో వేసుకోవాలి, మీరు స్టార్టింగ్లో వేసుకోండి. నేనైతే ఇప్పుడు వేస్తున్నాను. మిరియా మళ్ళీ ఇది కొబ్బరి పొడి అండి, ఇది ఇంట్లో నేను పట్టుకున్నది, మిక్సీ పట్టుకుంది పొడి. వేసేసి స్టవ్ ముట్టిద్దాం కొంచెం. చూడండి, మనం అన్నీ నీళ్ళు పోసినాము, లీటర్ నీళ్ళు పోసినాము. చూడండి ఇంకెన్ని ఉన్నాయి. ఇది ఉడికిందా ఉడకలేదా, ఇంకా కొంచెం ఉడకాలండి. ఇది ఉడికిందని మనకు తెలియాలంటే ఇట్లా పక్కా పెట్టుకొని ఇట్లా చూస్తే మనకు అర్థమైపోతుంది. ఉడికిందండి, మంచిగానే ఉడికింది, పర్వాలేదు. ఇదిగో ఇప్పుడు మనం దీంట్లో వేసేద్దాము. చూడండి, మిరియాల పొడి వేసినాను, కొబ్బరి పొడి వేసినాను. కొంచెం సేపు అండి, ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం దీన్ని. 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూద్దామండి. ఉప్పు కారం ఈ స్టేజ్లో చూసుకోవాలండి. నాకైతే ఉప్పు తక్కువ పడిందండి, ఉప్పు వేస్తున్నాను. పోషన్ కొంచెం పడుతుందా, ఎక్కువైతే కష్టం, తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం సేపు ఉడకనిద్దాం ఇట్లా చక్కగా. చూడండి ఎంత దొడ్డు ఉండే కాళ్ళు ఇవి, మస్తు దొడ్డు ఉండే కాళ్ళు, ఎంత మంచిగా ఉడికినాయి చూసిండ్రా. కొంచెం సేపు ఉడకనిద్దాం. ఇక మంట సిమ్లో పెట్టేస్తున్నాను. సిమ్లో కొంచెంసేపు ఉడికితే చాలు. కొంచెం గరం మసాలా వేద్దాము. చూడండి, గరం మసాలా, అట్లనే కొత్తిమీర. మేకకాల గ్రేవీ చాలా సూపర్గా వచ్చిందండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈరోజు తిని కూడా చూపిస్తాను మీకు నేను వీడియోలో. కాకపోతే నేను కనిపించాను, నేను తినేది మాత్రం చూపిస్తానండి. జస్ట్ కొంచెం చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ, సూపర్గా. స్మెల్ అయితే మామూలుగా లేదండి, ఎప్పుడు తినాలి అన్నట్టుంది. దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క లైక్ చేయడం వలన నాకు ఎంతో ఉపయోగం అండి. దయచేసి మర్చిపోవద్దు లైక్ చేయడం మాత్రం, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ నాది, దయచేసి ఆదరించండి. అందరూ ఆదరించిన ప్రతి ఒక్కళ్ళకు పేరు అందరికీ నా నమస్కారాలండి. చూడండి చక్కగా మంచిగా గ్రేవీ కూడా మనకి ఈ స్టేజ్లో ఉందండి, చిక్కగా ఇట్లా ఉండాలా, చాలు. చాలండి ఇంత గ్రేవీ. మనకి గ్రేవీ అంటే కర్రీ మనం ఎక్కువ కలుపుకుంటాం. నేను కూడా కూర ఎక్కువ కలుపుకుంటాండి అన్నంలో, అన్నం తక్కువ కూర ఎక్కువ.
కాబట్టి ఇట్లా దగ్గర చూపిస్తున్నాను మీకు. చిక్కగా వచ్చింది. మనం కొబ్బరి పొడి వేసుకున్నాం కాబట్టి కొంచెం చిక్కదనం అనేది వస్తుంది. ఈ మసాలా ముక్క కూడా మంచిగా ఉడికింది చూడండి. ఇది సపరేట్ అవుతుంది. ఇక ఆఫ్ చేస్తానండి. చూడండి కర్రీ ఎంత సూపర్గా వచ్చిందో. కొంచెం వేసుకుంటండి. మీకోసం ఈరోజు తింటున్నాను. అన్నం కొంచెం అన్నము గ్రేవీ. బాబోయ్ కాలుతున్నదండి. వేడివేడి ఉన్నది అన్నం. ఎట్లా చూడండి పోలేస్తున్నది అన్నం. ముక్క కూడా సాఫ్ట్గా మంచిగా ఉడికిందండి. సూపర్గా ఉడికింది ముక్క. చాలా వేడిందండి. చూడండి ఇప్పుడు చల్లగైంది. చూడండి ఎట్లా అయిందో. మెత్తగా అయిందండి ముక్క. చూడు ఇట్లా ఉడికి. కూర అయితే ఎక్కువ తింటాండి నేను. ఇట్లా ఇట్లా కలుపుకొని తింటాను. సూపర్గా ఉందండి. సూపర్ అంటే సూపర్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఆదరించే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తప్పకుండా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఆదరించండి. కొత్త ఛానల్ నాది. ప్లీజ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటానండి.